ఒక చక్కని వర్తమానాన్ని బైబిల్లో నుంచి మనం నేర్చుకుందాం. లోకనీతి దేవుని నీతికి సమానమా అనే ఒక చక్కని పాఠాన్ని మనం నేర్చుకుందాం. లోకనీతి దేవుని నీతికి సమానమా? ప్రియమైన దేవుని పిల్లరా, లోకనీతి అంటే మనుషుల చేత స్థాపించబడింది. లోక మర్యాద అని కూడా అంటారు. లోక నీతి అనవచ్చు, లేదా లోక మర్యాద కూడా అనవచ్చు. ఈ లోక నీతి లేదా లోక మర్యాద మనుషుల చేత స్థాపించబడింది. దేవుని నీతి అంటే దేవుని ద్వారా స్థాపించబడింది. మనుషుల చేత స్థాపించబడినటువంటి నీతి లేదా మర్యాద గొప్పదా, దేవుని చేత స్థాపించబడిన నీతి గొప్పదా? మనిషి గొప్పవాడా, దేవుడు గొప్పవాడా? మనిషి ఆలోచనలు మంచివా, దేవుని ఆలోచన మంచివా? మనిషి ఉత్తముడా, దేవుడు ఉత్తముడా? ప్రియమైన దేవుని పిల్లరా, దీన్ని బట్టి ఆలోచిస్తే దేవుడు కూడా బైబిల్ గ్రంథంలో తనను గూర్చి అలాగే మనుషులను గూర్చి ఏమని చెప్పాడు? ఒక మాట చదవండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వాక్యాల్లో తనను గురించి తానేం చెప్పుకుంటున్నాడో, తన నీతిని గురించి, మనుషుల నీతిని గురించి ఏమని మాట్లాడుతున్నారు అక్కడ చదువుదాం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. చూసారా, చక్కగా మాట్లాడుతున్నాడు దేవుడు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. మీ త్రోవలు అంటే మీ మార్గాలు, మీ నడిచే మార్గాలు నా మార్గం వంటిది కాదు. ఇది యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైగా, చూడండి, ఆకాశములు భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అంటే దీన్ని బట్టి దేవుడు ఏమని మాట్లాడుతున్నారు అని అంటే, నా తలంపులు వేరు, మనుషులుగా మీ తలంపులు వేరు. నా మార్గాలు వేరు, మనుషులుగా మీ మార్గాలు వేరు. నా మార్గాలకి, నా తలంపులకి, మీ మార్గాలకి, మీ తలంపులకి ఎంత తేడా ఉందంటే, భూమి నుంచి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నవో అంత ఎత్తుగా ఉన్నవి. చూసారా? అంటే దేవుని మార్గాలకి మన మార్గాలకి, దేవుని తలంపులకి మన తలంపులకి సరిపోవట. ఎందుకంటే మనిషి ఒకలాగా ఆలోచిస్తే దేవుడు ఇంకొకలాగా ఆలోచిస్తాడు. మరి ఎవరి ఆలోచనలు గొప్పవని చెప్పాను? దేవుని ఆలోచనలే గొప్పవి. ఎందుకంటే ఆయనకున్నటువంటి ఒక పేరేంటంటే ఆలోచనకర్త. అసలు మనుషులకి ఆలోచన చెప్పి ఆశ్చర్యకరమైన అధిక బుద్ధి కలగచేసేవాడు ఆయనే. ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని చేసింది ఆయనే. మనుషులందరినీ చేసింది ఆయనే. ఆయన తెలియదంటూ ఆయనకు అసాధ్యమైనది లేదు కదా. కాబట్టి దేవుని ఆలోచనలే గొప్పవి, దేవుని మార్గాలే గొప్పవి. ఆయన స్థాపించిన నీతే గొప్పది, ఆయన మర్యాదే గొప్పది. ప్రియమైన దేవుని పిల్లరా, మనుషులు తమ స్వనీతిని ఆధారం చేసుకొని స్వనీతిని ఆధారం చేసుకొని ఈ లోకంలో దేవునికి విరోధంగా బ్రతుకుతున్నారు. ఇప్పటికి మనుషులు, ఈ సృష్టిలో మనిషి పుట్టినది మొదలుకొని ఇప్పటికీ మనుషులు తమ స్వంత నీతి అంటే మనుషుల చేత కల్పించబడిన నీతి. చదవండి ఆ మాట కూడా.
మనుషుల చేత కల్పించబడిన నీతి. 29 యెషయా గ్రంథము 29వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. 29:13. యెషయా 29:13. ప్రభువు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. చూసారా, పెదవులతో దేవుణ్ణి మహిమపరుస్తున్నారట, వాళ్ళ హృదయాలు మాత్రం దేవునికి దూరంగా ఉన్నాయట. హృదయంలో దేవుడు లేకుండా పెదవులతో దేవుని స్తుతిస్తే ఆయన మహిమపరచబడతాడా? వాళ్ళని బట్టి సంతోషిస్తాడా? చెప్పండి, సంతోషించడు కదా. ఇంకా వారు నా ఎడల చూపే భయభక్తులు మానవుల విధులను బట్టి. చూసారా, వారు నా ఎడల చూపించే భయభక్తులు ఎటువంటివి? మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. అంటే మనుషులు కల్పించిన నీతి ఏదైతే ఉందో ఆ విధిని బట్టి వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారట, వాక్యాన్ని బట్టి కాదట. దేవుని వాక్యాన్ని బట్టి కాదట, మానవులు కల్పించిన పద్ధతులు ఉన్నాయే ఆ పద్ధతులను బట్టి వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారట. ప్రియమైన దేవుని పిల్లరా, ఇంకా మనం ఆలోచిస్తే వాళ్ళ గురించి దేవుడు ఇంకా ఏం చెప్తున్నాడో చదువుదాం. మార్కు శుభవార్త 7వ అధ్యాయము 7వ వాక్యం చదవండి. మార్కు శుభవార్త, వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములుగా బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. చూసారా, ఇవన్నీ ఎందుకు చదివిస్తున్నానంటే లోకనీతి మీకు తెలియటానికి. ఈ లోకనీతి ఎవరి ద్వారా స్థాపించబడిందని చెప్పాను? మనుషుల ద్వారా. ఎవరి ద్వారా? మనుషుల ద్వారా. దేవుని నీతి దేవుని చేత స్థాపించబడితే ఆ దేవుని నీతి ఎలా స్థాపించబడిందంటే వాక్యం ద్వారా స్థాపించబడింది. దేవుని నీతి అంటే వాక్యమే. ఏంటి? దేవుని నీతి అంటే వాక్యం. ప్రియమైన దేవుని పిల్లరా, మనుషులు ప్రారంభం నుంచి కూడా దేవుని నీతిని అనుసరించకుండా లోక నీతిని అనుసరిస్తూ ఉన్నారని దేవుడు బాధపడుతున్నాడు. ఒకప్పుడు ఇశ్రాయేలీల గురించి కూడా అపోస్తుడైనటువంటి పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వాక్యంలో కూడా ఏమన్నాడో చదవండి. 2-3 వాక్యాలు చదవండి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను చూడండి, వారు దేవుని పట్ల ఆసక్తి గలవారని. ఎవరు? ఇశ్రాయేలీలు. దేవుని పట్ల ఆసక్తి గలవారని వారి గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయితే వారు ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. చూడండి, వాళ్ళకి ఇశ్రాయేలుకి ఏముందట? దేవుని గూర్చిన ఆసక్తి అయితే ఉందట, కానీ వాళ్ళ ఆసక్తి ఎటువంటిదట? జ్ఞానానుసారమైనది కాదట. జ్ఞానం అంటే వాక్యం. జ్ఞానం అంటే ఏంటి? నీతి అన్న దేవుని వాక్యమే. వారి యొక్క ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎందుకంటే వారు దేవుని నీతిని ఎరుగక. ఎవరు? ఇశ్రాయేలీలు. దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచున్నారు. దేవుని నీతికి వారు లోబడలేదు. చూసారా, ఒకనాడు ఇశ్రాయేలు గురించి ఎంత చక్కగా పౌలు గారు చెప్తున్నారో. వారట దేవుని ఆసక్తి కలిగిన వాళ్ళేనట ఇశ్రాయేలీలు, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది
కాదు అంటున్నాడు. ఎందుకనంటే వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింపబోనుకున్నారట. ఆ స్వనీతి వలన వాళ్ళు దేవునికి లోబడలేదు అంటున్నాడు. అంటే స్వనీతిని అనుసరిస్తూ కూడా వాళ్ళు ఏమనుకున్నారు? మేము దేవునికి సేవ చేస్తున్నాం అని అనుకున్నారు. చూసారా ప్రియమైన దేవుని పిల్లరా, నేను మొన్న చెప్పాను కదా, మనుషులను చంపుతూ కూడా ఏం సేవ చేస్తున్నారు అనుకుంటున్నారు వాళ్ళు? దేవునికి సేవ చేస్తున్నాం అనుకుంటున్నారట. మనుషులను చంపుతూ దేవునికి సేవ చేస్తున్నాం అనుకుంటున్నారట. ఇది స్వనీతి. ఒకనాడు ఇశ్రాయేలీలు యేసు ప్రభు వారిని సిలువ వేసి చంపడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ స్వనీతి. అదే వారు దేవుని నీతిని అంటే దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకున్న వారైతే వారు యేసు ప్రభు వారిని సిలువ వేసి చంపేవాళ్ళు కాదు కదా. వారు దేవుని నమ్మిన వాళ్ళే, దేవుని వాక్యాల పట్ల వాళ్ళకి ఆసక్తి ఉంది. కానీ ఎందుకు అలా చేశారంటే స్వనీతిని ఆధారం చేసుకోవటం వల్ల. దీనివల్ల స్వనీతిని ఆధారం చేసుకోవటం వలన వారు యేసు ప్రభువుని ఎరగక సిలువ వేసి చంపేశాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని నీతి వేరు, లోకనీతి వేరని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా. లోకనీతి అనేది మనుషుల చేత స్థాపించబడితే దేవుని నీతి దేవుని ద్వారా స్థాపించబడింది. కాబట్టి మనం ఎవరి నీతిని అనుసరించి నడుచుకోవాలి. పౌలు గారు ఏం చెప్తున్నాడు ఒక మాట చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 12:2 వాక్యం దగ్గర చదవండి. 12:2 వాక్యం దగ్గర చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక, చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. క్రైస్తవులైనటువంటి దేవుని పిల్లలకి చెప్తున్న మాట ఏంటంటే, మీరు లోక మర్యాదని అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. ఏమంటున్నాడు పౌలు గారు? ప్రియమైన దేవుని పిల్లలారా, లోకనీతి వేరు, దేవుని నీతి వేరు. ఈ లోక నీతి అనేది మనుషుల చేత స్థాపించబడింది. ఆ నీతిని మీరు అనుసరించి నడిస్తే పరలోకానికి వెళ్ళరు. మీరు పరలోకం వెళ్ళాలంటే దేవుని నీతిని అనుసరించి నడుచుకోవాలి. అందుకే ఏమంటున్నాడు? మీరు లోక మర్యాదను, చెప్పాను కదా, మర్యాద అన్న నీతి అన్న ఒకటే. మీరు లోక మర్యాదని అనుసరించక ఏమంటున్నాడు? ఉత్తమమును అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని గ్రహించండి, పరీక్షించి తెలుసుకోండి అంటున్నాడు. పరీక్షించి తెలుసుకోండి అంటే మనం దేన్ని అనుసరించి నడవమని చెబుతున్నాడు? లోక మర్యాదను అనుసరించకుండా దేవుని మర్యాదని అనుసరించి నడుచుకోండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుని నీతి ఏంటి? అక్కడ అన్నాడు కదా, ఉత్తమము అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్తం అంటే దేవునికి ఇష్టం. ఏంటి ఆ దేవుని నీతి అంటే? వాక్యమే. ఉత్తమమైంది ఏంటి చెప్పండి? ఉత్తమమైంది ఏంటి? వాక్యమే కదా. అనుకూలమైంది ఏంటి? వాక్యమే. సంపూర్ణమైంది ఏంటి? వాక్యమే, దేవుని మాటే. ఆ వాక్యం ఏం చెబుతుందో పరీక్షించండి, వాక్యానుసారంగా మీరు నడుచుకోండి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లరా, లోక మర్యాదలు ఏంటో మనకు బాగా తెలుసు. లోకములో ఉన్న ఆచారాలు సాంప్రదాయాలు, ఈ లోక నీతి ఏంటో, లోక నీతి ఏం చెప్తుందో మనకి తెలుసు. కానీ ఆ లోకనీతిని మనం అనుసరించి నడుచుకోకూడదు. ఎందుకంటే లోకనీతి మనుషుల చేత స్థాపించబడింది. ఆ నీతిని అనుసరిస్తే మన పరలోకం
దేవుని చిత్తాన్ని నెరవేర్చలేం. దేవుని నీతిని అనుసరిస్తేనే దేవుని చిత్తాన్ని నెరవేర్చి పరలోకానికి మనం చేరగలుగుతాం. ప్రియమైన దేవుని పిల్లరా, ఒకనాడు లోక మర్యాద గురించి చెప్తున్నాను. ఒకసారి ఇలాగే శామ్యూయల్ గారి కాలంలో ఇశ్రాయేలీయులంతా కూడా శామ్యూయల్ గారి దగ్గరకు వచ్చి ఏమని మాట్లాడుతున్నారో చదవండి. అక్కడ ఇశ్రాయేలీయులంతా కూడా శామ్యూయల్ గారి దగ్గరకు వచ్చి ఏమని మాట్లాడుతున్నారో చదవండి. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 4వ వాక్యం గురించి 8వ వాక్యం వరకు చదవండి. ఇశ్రాయేలీల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున, అంటే లోక మర్యాద చొప్పున అంటున్నాడు. సకల జనుల మర్యాద చొప్పున అంటే లోక మర్యాద చొప్పున అని అర్థం. ఈ లోక మర్యాదలు, లోక నీతి ఎవరు స్థాపించారని చెప్పాను? మనుషులు. దేవునికి మనుషులు విరోధంగా పోగుపడి వాళ్ళు స్థాపించుకున్నదే లోకనీతి లేదా లోక మర్యాద. ఇది దేవుని చిత్తానికి అనుకూలమైంది కాదు. మనుషుల నీతి దేవుని చిత్తానికి అనుకూలమైంది కాదు. కాబట్టి ఇక్కడ శామ్యూయల్ దగ్గరకు వచ్చి ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా ఏమని మనం చేస్తున్నారంటే, సకల జనుల మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజుని నియమించు అని అడిగారు. అలా అడిగినందుకు దైవజనుడైన శామ్యూయల్ గారు సంతోషపడ్డా? చదవండి, కింద ఉంది. అందుకు సమూయేలు 8వ వాక్యం దగ్గర నుంచి 4వ వాక్యం దగ్గర నుంచి 4వ వాక్యం దగ్గర నుంచి కింద చదివా కదా. చిత్తగించుము, మాకు న్యాయం తీర్చుటకై రాజును నియమించమని. దేవుడు న్యాయం తీర్చడా? మనిషికి దేవుడు న్యాయం తీర్చడా? ఎవరి తీర్పులు న్యాయమైనవి? మనిషి తీర్పులా, దేవుని తీర్పులా? దేవుని తీర్పులే న్యాయమైనవి కదా. కానీ వీళ్ళేమంటున్నారు, మనుషుల్లో మమ్మల్ని ఒక రాజుగా చేయండి, ఆ రాజు మాకు న్యాయం తీరుస్తాడు. ఇప్పుడు చాలా న్యాయస్థానాలు ఉన్నాయి కదా భూమి మీద కదా. న్యాయస్థానాల్లో న్యాయంగానే తీర్పు తీర్చబడుతుందా? చెప్పండి. పేరేమో న్యాయస్థానం, అక్కడ ఉండేది మొత్తం అబద్ధాలే చెప్తారు. వాస్తవం కాదా? అక్కడ మొత్తం అబద్ధాలే చెప్తారు. మనం నిజం చెప్పేది ఎవరికంటే లాయర్కి ఉన్నట్టు చెప్పాలి. ఇక లాయర్ మనకు అన్ని అబద్ధాలు చెప్పి నేను చెప్పినట్టు చెప్పంటాడు కదా. ఆ కోర్టుకి మనం పెట్టిన పేరేంటి? న్యాయస్థానం. న్యాయస్థానంలో న్యాయం ఉందా? లేదు. చూసారా? న్యాయం తీర్చాల్సిన మనుషులు ఏం చేస్తున్నారు? అన్యాయం చేస్తున్నారు. ఎందుకనంటే లంచాలు తీసుకొని కదా. లంచాలు తీసుకొని అలా చాలా చేస్తున్నారు. మరి దేవుడు లంచం తీసుకొని నిర్దోషిని దోషిగా ఎంచుతాడా? అస్సలు మొహమాటమే ఉండదు ఆయనకి. ఆయన లంచాలు తీసుకునేవాడు కాదు. దోషిని దోషిగానే ఎంచుతాడు, నిర్దోషిగానే ఎంచుతాడు. వీళ్ళేమంటున్నారు, మాకు ఒక రాజుని నియమించండి, మాకు న్యాయం చేస్తాడు అంటున్నారు. మరి అప్పటి వరకు వాళ్ళని పరిపాలించింది ఎవరు? దేవుడే కదా. ప్రవక్తల ద్వారా, తన సేవకుల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా వారిని పరిపాలించాడు కదా. అలా మాకు న్యాయం తీరుస్తాడు, మాకు ఒక రాజుని నియమించండి, సకల జనుల లోక మర్యాద చొప్పున. అంటే ఆ మాట శామ్యూయల్కి బాధ అనిపించిందా, సంతోషం అనిపించింది? ఇప్పుడు చదువు కింద అక్కడే. వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉంది. దైవజనుడి దృష్టికి ఎలా ఉంది ఈ మాట? ఎందుకు ప్రతికూలంగా ఉంది? వారు అన్న మాట సంతోషాన్ని కలిగిస్తుంది కదా. లెక్క అయితే మాకు కూడా ఒక రాజుని నియమించండి, మాకు రాజు ఉంటే మాకు న్యాయం తీరుస్తాడని వాళ్ళు అన్నారు కదా. మంచిదే కదా, అలా నియమించవచ్చుగా. ఎందుకు శామ్యూయలు బాధపడుతున్నాడు అని అంటే అది దేవుని చిత్తం కాదు.
అంటే ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడే పరిపాలించాలనేది దేవుని యొక్క ఆకాంక్ష. వారు సకల జనుల మర్యాద చొప్పున కాకుండా దేవుని నీతి చొప్పున నడవాలనేది దేవుని చిత్తం. వారు దేవుని నీతిని అనుసరిస్తూ వారు ఆ ప్రపంచానికి ఆ నీతిని తెలియచేయాలని దేవుని చిత్తం. కానీ వీళ్ళేం చేస్తున్నారు? మాకు దేవుడు వద్దు, లోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలి. ఇప్పుడు ఎవరిని విసర్జిస్తున్నారు? ఆ మాట దేవుడు అంటున్నాడు. కింద చదువుతాం అక్కడ. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చింది ఏంటంటే, జనులు నీతో చెప్పిన మాటలన్నిటినీ జనులు నీతో చెప్పిన మాటల ప్రకారం జరిగించు. వారు నిన్ను విసర్జించలేదు కానీ తమ్మును ఏలకుండా, చూసారా, తమ్మును ఏలకుండా నన్నే వారు విసర్జించి ఉన్నారు. అంటే దేవుని సంకల్పం ఏంటి? తన ప్రజలైన ఇశ్రాయేలుని తానే పరిపాలించాలి, నీతి న్యాయాలతో పరిపాలించాలనేది దేవుని సంకల్పం. వాళ్ళు ఏమంటున్నారు? దేవుని పరిపాలన మాకు వద్దు, మనుషుల పరిపాలన మాకు కావాలి అని ఆ విధంగా ఎవరిని విసర్జించారని చెప్తున్నాడు దేవుడు. వారు నిన్ను కాదు శామూయేల్, నన్ను విసర్జించారు, తమ్మును ఏలకుండా నన్ను విసర్జించారని దేవుడు ఎంతగా బాధపడిపోతున్నాడు చూడండి. అంటే ఎందుకు బాధపడుతున్నాడు? మరి అందరి లోక మర్యాద చొప్పున అందరికి రాజులు అన్నట్టు వాళ్ళు కూడా ఒక రాజును నియమించవచ్చుగా. దేవుని చిత్తం అది కాదు. దేవుని పిల్లల్ని దేవుడే పరిపాలించాలి. ఎలా? నీతి న్యాయాలతో. ఒక నీతి న్యాయాలతో మనుషుల్ని పరిపాలించాలంటే అది ఎవరు సాధ్యమవుతుంది? దేవునికే. ఈ లోకంలో ఎన్నో చట్టాలు, ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి. దేంట్లో నీతి న్యాయం ఉందా? లేదు. ఎందులో కూడా నీతి లేదు, న్యాయం లేదు. ఎక్కడ మనకు న్యాయం దొరకదు. అటువంటి దేవుణ్ణి విసర్జించి లోక మర్యాద చొప్పున వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఒక రాజుని కోరుకుంటున్నారు. దేవుడు శామూయేలు గారితో అన్నాడు, సరే వాళ్ళు కోరుకుంటున్నారు కదా, వాళ్ళు చెప్పినట్టే ఆ ప్రకారంగా చెయ్యి. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విధంగా వాళ్ళు కోరుకున్నట్టుగానే దేవుడు ఏం చేశాడు? వాళ్ళ స్వనీతికి వాళ్ళని విడిచిపెట్టేశాడు. మీ కర్మ మీరే అనుభవించండి అని. ఆ తర్వాత ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. ఈ సౌలు రాజు ఏం చేశాడు? ఇశ్రాయేలుని ఎన్నోసార్లు బాధ పెట్టాడు కదా, మంచి పరిపాలన చేయలేదు. 40 సంవత్సరాలు పరిపాలించాడు. 40 సంవత్సరాలు కూడా ప్రజలకు మేలు చేసింది లేదు. తన స్వార్థం కోసం బ్రతికాడు సౌలు. అదే దేవుడు తన స్వార్థం కోసం బ్రతుకుతాడా? తన స్వార్థం కోసం పరిపాలన చేస్తాడా? మనం క్షేమంగా నెమ్మదిగా ఉండాలని, మనం సుఖంగా ఉండాలని మనం చక్కగా పరిపాలన చేస్తాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనుషులు తమ స్వనీతిని ఆధారం చేసుకుని లోక మర్యాదలను అనుసరించి నడిచారే తప్ప వారు దేవుని వాక్యాన్ని అనుసరించిన వాళ్ళు కాదు. ఒకనాడు ఇలాగే మోషే గారి కాలంలో ఇశ్రాయేలుని దేవుడు నడిపిస్తున్నప్పుడు మోషే గారు సీనాయి పర్వతం మీదకి వెళ్ళారు. దేవుని పిలుపు మేరకు సీనాయి పర్వతం మీదకి వెళ్తే వాళ్ళు ఏం చేశారు? 40 రోజులైనా మోషే దిగి రావట్లేదని, ఈ మోషే అనేవాడు ఏమైపోయాడో మాకు తెలీదు అని అహరోను మీదకి దొమ్మిగా వచ్చి, మోషే సహోదరుడు ఉన్నాడు కదా అహరోను, ఆయన మీదకి దొమ్మిగా వచ్చి ఏం చేశారు? మా ముందు నడవటానికి మాకు ఒక దేవత కావాలి. అంటే దేవుడు అవసరం లేదు, వీళ్ళకి ఒక దేవత కావాలి. మా ముందు నడవటానికి ఒక దేవత కావాలి. ఆ దేవతను చేస్తావా, చేయవాలి, అన్నీ చంపేస్తామన్నాడు. ఆయన భయపెట్టేసరికి అహరోను గారు ఏం చేశాడు? సరే మీ దగ్గర ఉన్న బంగారం అంతా నాకు ఇచ్చేయండి అన్నాడు. అప్పుడు వాళ్ళు చెవులకి, కాళ్ళకి, మెడకున్నవన్నీ తీసి ఆ వెండి బంగారాన్ని తీసి ఇస్తే పావురతో ఒక రూపాన్ని ఏర్పరిచి ఒక దూడ రూపాన్ని చేశాడు. ఏ రూపాన్ని? ఓ దూడ రూపాన్ని చేశాడు. చేసి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించి
ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రకటించాడు. రేపు ఉదయం ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది అని. ఎవరికి జరుగుతుందని చెప్పాడు ప్రతిష్ట కార్యక్రమం? యెహోవాకి. ఎవరికి? యెహోవాకి. పేరు ఎవరిది? దేవునిది. అక్కడ ఆరాధన చేసే దేనికి? బల్లర్పించే దేనికి? విగ్రహానికి. దూడకంటే విగ్రహం. పేరేమో దేవునిది, బల్లర్పించేదేమో విగ్రహానికి. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ విధంగా వాళ్ళు స్వనీతిని, అంటే దేవుని నీతిని విడిచిపెట్టేశారు. అప్పుడు దాకా మోషే గారు నడిపించారు కదండి, దేవుని మాటల ప్రకారంగా వాళ్ళు నడిపించారు కదా. ఆ దేవుని నీతిని విడిచిపెట్టి వాళ్ళు స్వనీతిని ఆధారం చేసుకుని మాకు దేవుడు కావాలి. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడే వాళ్ళని పరిపాలిస్తుంటే వీళ్ళు ఏమన్నారు? దేవుని పరిపాలన మాకు వద్దు, మాకు రాజు పరిపాలన కావాలన్నారు. చూసారా ప్రియమైన దేవుని పిల్లరా? అంటే ప్రారంభం నుంచి కూడా మనిషి దేన్ని అనుసరిస్తున్నాడంటే దేవుని వాక్యాన్న, అంటే దేవుని నీతిన, స్వనీతిని అనుసరిస్తున్నాడు. మనుషుల ద్వారా స్థాపించబడిన స్వనీతిని ఆధారం చేసుకుని బ్రతికేవాడు ఎవడో పరలోకానికి చేరడు. దేవుని నీతిని అనుసరించే వాళ్ళే పరలోకం చేరతారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోక నీతి ఏంటో దేవుని నీతి ఏంటో మీకు బాగా తెలుసు. లోక నీతిని దేవుని నీతితో సమానంగా చేయకూడదు. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభువుని ఆరాధించడం మానేసి మరియమ్మ తల్లిని ఆరాధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? బైబిల్లో ఎక్కడైనా మరియమ్మ తల్లిని ఆరాధించమని ఆరాధించినట్లుగా కానీ ఉందా? ఒకసారి ఇలాగే తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభు వారిని చూడటానికి వచ్చారు కదా. ఎవరిని చూడటానికి? యేసు ప్రభు వారిని, మరియమ్మ తల్లిని కాదు, యేసు ప్రభు వారిని చూడటానికి వచ్చారు. మరియమ్మ తల్లిని చూడటానికి వచ్చారా? యేసు ప్రభు వారిని చూడటానికి వచ్చారు. అవునా కదా? ఆయన చూడటానికి వచ్చి వాళ్ళు అక్కడ సాష్టాంగ నమస్కారం చేసి బంగారము, బోలము, సాంబారాన్ని సమర్పించి వారు యేసు ప్రభుని ఆరాధించారా, మరియమ్మ తల్లిని ఆరాధించారా? ఎవరిని ఆరాధించినట్టు రాస్తుంది అక్కడ? యేసు ప్రభు వారిని, బాలుడుగా ఉన్న యేసు ప్రభు వారికి వాళ్ళు నమస్కారం చేశారు. ఆయన పూజించినట్లుగా ఉంది కానీ ఆమెను పూజించినట్లుగా లేదు. మరియమ్మ తల్లి ఒక మనిషి మాత్రమే, ఆమె దేవుడు కాదు, దేవత కాదు. కాకపోతే ఆమెకున్న ధన్యత ఏంటంటే లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారికి జన్మని ఇచ్చింది. అందుకు ఆమె ధన్యురాలయ్యింది. అర్థమైందా? అందుకు ఆమె ధన్యురాలయ్యింది. ఆమె సాక్షి జీవితం పరిమళించింది. స్త్రీలలో ఆమెకి మంచి ఘనత కలిగింది. అవునా కదా? అంతేకాని ఆమె కూడా నేను యేసుక్రీస్తుని కన్న తల్లిని కదా అని యేసు ప్రభు చనిపోయి పరలోకం వెళ్ళిన తర్వాత నన్ను పూజించండి అని శిష్యులతో చెప్పిందా? శిష్యులతో కలిసి ఆమె కూడా ఏం చేసింది? ప్రార్థనలు చేసింది, సువార్తను ప్రకటించింది, దేవుని పనులను ఆమె చేసింది. అవునా కదా? మరి ఆయన వెళ్ళిపోయాడు కదా పరలోకానికి, ఆయన కన్న తల్లిని నేను, కాబట్టి ఆయన స్థానంలో నేనున్నాను, నన్ను పూజించనని ఎక్కడ ఆమె చెప్పలేదు. ఆమె పూజించమని చెప్పలేదు. ఆమె కూడా శిష్యులందరితో కలిసి ప్రార్థన చేసింది, ఉపవాస ప్రార్థన చేసింది, సువార్తని ప్రకటించింది, ఎంతో పరిచర్య చేసింది కదండి. మరి ఈరోజు ఒక తెగవారు, క్రైస్తవంలోనే ఒక తెగవారు ఏం చేస్తున్నారు? మరియమ్మ తల్లిని దేవతగా పూజిస్తున్నారు. ఎందుకమ్మా ఇలా దేవతగా పూజిస్తున్నారు అని అంటే, అసలు యేసు ప్రభు అనేవాడు ఎలా వచ్చాడు? మరియమ్మ తల్లి కంటేనేగా. ఏంటి? మరియమ్మ తల్లి కంటేనే కదా యేసు ప్రభు పుట్టాడు అంటున్నాడు. అర్థమైంది మీకు? కానీ యేసు ప్రభు అనే ఆయన మరియమ్మ తల్లి పుట్టక మునిపే ఆయన పరలోకంలో దేవుడిగా ఉన్నాడు కదా. ఆ దేవుడిగా ఉన్నవాడే మనిషిగా భూమి మీదకి వచ్చాడు. అది ఎలా వచ్చాడంటే తల్లి మరియ గర్భం ద్వారా వచ్చాడు. అంటే తల్లి మరియ గర్భాన్ని ఆయన పని కోసం వాడుకున్నాడు.
ఆయన శరీర అవయవాల కోసం వాడుకున్నాడు తప్ప మరియమ్మ తల్లి దేవుడు కాదు, దేవత కాదు. ఆమె ఒక ఉత్తమమైన స్త్రీ, ధన్యురాలు, లోక రక్షకునికి జన్మనిచ్చిన ఉత్తమురాలు. ఎందుకంటే లోక రక్షకుడు ఈ లోకాన పుడతాడు, కన్య గర్భాన పుడతాడని దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచించాడు కదండి. అలా ప్రవచిస్తే ఎంతోమంది కన్యకులు ఎదురు చూశారు, నా గర్భాన పుడితే బాగుండు, నా గర్భాన పుడితే బాగుండని. ఆ ధన్యత ఎవరికి వచ్చింది? మరియ తల్లికి వచ్చింది. ఆ విధంగా ఆమె ధన్యురాలైంది తప్ప ఆమెను మనం పూజించకూడదు. మరి ఆమెను పూజిస్తున్నారంటే ఒక తెగవారు, ఈ దేవుని నీత, మనుషుల నీత? మనుషుల నీతి, అవునా కాదా? మనుషుల నీతి, మనుషులు కల్పించుకున్నది ఇవి. చెప్పాను కదా, మనుషులు కల్పించిన పద్ధతులే దేవోపదేశములుగా భావించి వీరు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. వీరు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి నేర్చుకున్నవి. మనుషులు నేర్పించారు, వీళ్ళకి దేవుడు నేర్పించలేదు అని అంటున్నాడు. చూసారా ప్రియమైన దేవుని పిల్లరా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నున్నా ఇట్లా. ఒక విగ్రహారాధన దేవుని నీతి కాదు, అది స్వనీతి, మనుషులు స్థాపించిన నీతి విగ్రహారాధన చేయటం అనేది. ఒక మరియమ్మ తల్లిని పూజించడం అనేది దేవుని నీతి కాదు, స్వనీతి అది. అందుకే అపోస్తులైన పౌలు గారు ఏమంటున్నాడు చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9-10 వాక్యాలు చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9-10 వాక్యాలు. ఇప్పుడు మరి విశేషముగా 8వ వాక్యం దగ్గర నుంచి చదవమ్మా. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. చూసారా, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. ఎలా దేవుళ్ళు కాని వారికి ఎలా దాసులుగా మారారు అంటే మనుషుల నీతిని అనుసరించటం వలన. ఎవరి నీతిని? మనుషుల నీతిని అనుసరించటం వలన. ఎందుకు వీళ్ళు దేవుళ్ళు కాని వాటికి దాసులుగా మారారు అంటే మనుషుల నీతిని అనుసరించటం వలన, మనుషులు చెప్పింది చేయటం వలన. అర్థమైందా? అలా దేవుళ్ళు కాని వారికి వీళ్ళు ఎలా మారారట? దాసులుగా. దాసుడు ఏం చేస్తాడు? యజమానికి సేవ చేస్తాడు. ఇప్పుడు దేవుళ్ళు కాని వారికి వీళ్ళు కూడా ఏం చేశారు? సేవ చేశారు. ఎవరు? ఒకనాటి క్రైస్తవులు. వాళ్ళ గురించి అంటున్నాడు, మీరు ఆ కాలమందు అయితే పూర్వం దేవుని ఎరగక పూర్వము మీరు నిజానికి దేవుళ్ళు కాని వాటికి దాసులై ఉంటిరి. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారే. అంటే మీకు ఇప్పుడు దేవుడు ఎవరో తెలుసు, అవునా కదా? అలాగే దేవునికి కూడా మీరెవరో తెలుసు. ఎలా తెలుసు? బ్యాప్తిస్మము ద్వారా మీరు క్రొత్తగా మరలా జన్మించారు కాబట్టి. అంటే బ్యాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరు దేవుడు ఎరుగుతాడా? చెప్పండి. ఆయన దృష్టిలో ఉంటారా? ఉంటారు. కాబట్టి ఇప్పుడు మీకు దేవుడు ఎవరో మీకు తెలుసు, దేవునికి కూడా మీరు ఎవరో తెలుసు అంటున్నాడు. గనుక బలహీనమైనవి, చూడండి, గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా మూలపాఠముల తట్టు, అంటే ఆచారాల తట్టు, లోకనీతి. మూలపాఠాలంటే లోకనీతి, మనుషులు కల్పించిన నీతి. మరలా తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను ఏమి లెక్కిస్తున్నారు? మీరు దినములను. అంటే ఈరోజు మంచిదా కాదా? లోకనీతిది. అన్నయ్య ఇల్లు శంకుస్థాపన చేసుకుందాం అనుకుంటున్నాం, ఈరోజు మంచిదా కాదా? ఈరోజు ఇల్లు ప్రారంభిద్దాం అనుకుంటున్నాం, ఈరోజు మంచిదా కాదా?
ఈరోజు గృహప్రవేశం చేద్దాం అనుకుంటున్నాం, ఈ గడియలు మంచివా కాదా? పిల్లకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, పలానా డేట్ మంచిదా కాదా? పలానా వారం మంచిదా కాదా? ఇట్లా అంటే దినాలు చూడటం అన్నమాట. దినాలు మంచివా కావని. కానీ దేవుడు ప్రతి దినమున ఏమన్నాడు? మంచిది మంచిది అన్నాడు కదా. దేవుడు మంచిదిగా చేసిన దినాలని మనం చెడుగా చూడొచ్చా? చెప్పండి, చూడకూడదు కదా. ఆయన ప్రతి దినం మంచిదని ఆ ప్రతిరోజు కూడా ఏం చేశాడు? ఆయన పని చేశాడు, అవునా కదా. దినాలను ఆయన చూడలేదు, ఎందుకంటే ఆ దినములు మన కోసం సృష్టించబడ్డాయి. కాబట్టి మన దినములను మాసములను, అంటే నెల, ఈ నెల మంచిదా కాదా అని, మాసములను, ఉత్సవ కాలములను అంటే పండగ దినాలు, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమోనని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. చూసారా, భయపడుతున్నాడట. అంటే ఎక్కడ మళ్ళీ ఈ మూలపాఠాలు తట్టు తిరుగుతారో, ఎక్కడ ఈ మూలపాఠాలంటే మనుషులు స్వనీతితో స్థాపించినవి, మనుషుల నీతితో స్థాపించినవి, దేవుని నీతితో స్థాపించినవి కాదు. మళ్ళీ ఈ దేవుని చిత్తాన్ని, దేవుని నీతిని విడిచిపెట్టి ఎక్కడ లోకనీతిని అనుసరిస్తారని మీ యందు నేను పడిన ప్రయాస. అంటే అంతకుముందు ఎన్నో వాక్యాలు వాళ్ళకి చెప్పాడు, మీరు అలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని, మీరు ఫలానివి చేయకూడదు, ఫలానివి చేయాలని ఇంతకుముందు నేను చెప్పాను కదా. ఈ ప్రయాస ఎక్కడ వ్యర్థమైపోతుందో, మరలా మీరు ఎక్కడ మూలపాఠాలు తట్టు తిరుగుతారో, అంటే లోకనీతి వైపు తిరుగుతారో అని భయపడుతున్నాను అంటున్నాడు. అంటే దేవుని పిల్లలు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను చూడకూడదు. అర్థమైందా? మనోళ్ళకి అమావాస్య అంటే సత్య భయం కదండి. అమావాస్య అంటే, అమావాస్య రోజుల్లో ఎవరైనా పెళ్లి పెట్టుకుంటారా? చెప్పరే అమ్మా, పెళ్లి పెట్టుకుంటారా? పెట్టుకోరు కదా. మరి అమావాస్య రోజుల్లో ఒక గర్భిణీ స్త్రీకి నొప్పులు వస్తే ఏం చేయాలి? ఇప్పుడు గంటానికి వీల్లేదు, పౌర్ణమి రోజు నువ్వు గనాలి అంటారా? కడుపులో ఉన్న పెన్ను ఆగిద్దా? చెప్పండి. అమావాస్య రోజులు ఎవరికైనా గుండె నొప్పి వచ్చిందనుకోండి, అతను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే అమావాస్య బాబు నేను చూడను అంటాడా? అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత అంటే అమావాస్య ఎన్ని రోజులు ఉంటుంది? 15 రోజులు ఉంటుంది. పౌర్ణమి ఒక 15 రోజులు, అమావాస్య ఒక 15 రోజులు ఉంటుంది. అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత తీసుకురండి అంటే ఈ గుండె వచ్చాడు అక్కడే చచ్చిపోతాడు. అప్పుడు డాక్టర్ మీద కేసు పెడితే డాక్టర్ జైలుకి వెళ్తాడు. ఎన్ని నష్టాలు జరుగుతాయి చూసారా? అవునా కాదా? ఎవరికైనా సరుకులు అర్జెంట్ అయ్యి అర్ధరాత్రి వేళ వ్యాపారం చేసేవాడి దగ్గరికి వెళ్ళి మాకు సరుకులు కావాలి ఒక 10,000 రూపాయల కంటే, అసలు వెంటనే కళ్ళు కడుక్కొని వచ్చి సరుకులు ఇస్తాడు. ఒక 10,000 రూపాయల సరుకులు అంటే, ఈ దుర్ముహూర్తంలో వచ్చేవంటే అర్ధరాత్రి వేళ, అందుట్లో అమావాస్య అర్ధరాత్రి ఇది అంటాడా? చెప్పరేమమ్మా. వాళ్ళకి అనుకూలమైతేనేమో అట్లా చేసుకుంటారు, వాళ్ళకి లాభాన్ని కలిగించేవైతే అలా చేస్తారు. అప్పుడు అమావాస్య ఉండదు, అర్ధరాత్రి ఉండదు. అర్థమవుతుంది మీకు? నేను చెప్పేవి గమనించండి మీరు. వాడు గుండెపోటు వచ్చింది అమావాస్య రోజు, నిండు అమావాస్యకి, నిండు అమావాస్య రోజు అర్ధరాత్రి బయటికి రాకూడదు అంటారు కదా పెద్దలు. బట్ డాక్టర్ వస్తాడు, రావాలి. రాకపోతే మనం ఊరుకుంటాం, అవసరమైతే డాక్టర్ని హత్య చేస్తాం మనం. నువ్వు వస్తే మా ఆవిడ బతికేవాడు కదా అని. అవునా కదా? ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. ఇట్లా దీన్ని బట్టి ఆలోచిస్తే ప్రతి సమయం మంచిదే, కానీ మనం ఏం చేయాలంటే ప్రార్థనతో ఏదైనా చేయాలి. ప్రియమైన దేవుని పిల్లరా, అపోస్తులైన పౌలు గారు ప్రసంగి విని ఆనాటి చెరసాల అధిపతి తన కుటుంబీకులంతా కూడా ఏం చేశారు? అర్ధరాత్రి వేళ బ్యాప్టిజం, వాళ్ళ కుటుంబం అంతా అర్ధరాత్రి వేళ బ్యాప్టిజం తీసుకున్నారు. దానికి ఒక సమయం ఉందా?
లేదు కదా. సువార్త ప్రకటించడానికి ఏమైనా సమయం ఉందా? లేదు కదా. మనిషి మారడానికి ఏమైనా సమయం ఉందా? లేదు కదా. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ విధంగా ఆలోచిస్తే దినములను, కాలములను, ఉత్సవ సమయాలను, సంవత్సరాలను, మాసాలను మనం చూడకూడదు. ఓ పాస్టర్ గారు ఇలాగే తన ఇద్దరు కూతుర్లకి నిండు అమావాస్య రోజు పెళ్లి చేశాడట. ఎప్పుడు? నిండు అమావాస్యకి. చాలామంది అన్నారట, ఏమయ్యా నువ్వు ఎంత బోధకుడు అయితే మాత్రం, అయినా బోధకుడు అయినటువంటి వాడు నీకు తెలియదా, ఇది నిండు అమావాస్య, ఈరోజు నువ్వు పెళ్లి చేస్తున్నావు అని. ఈ అమావాస్య రోజు పెళ్లి చేస్తే మంచిది కాదు. పిల్లలు శ్రేయస్సుగా ఉండరు, పుట్టేవాళ్ళు శ్రేయస్సుగా ఉండరు, వీళ్ళ దాంపత్య జీవితం కూడా మంచిగా ఉండదు, వీళ్ళకి క్షేమంగా ఉండరు అని చెప్పేసి 4 మాటలు అన్నారట. అర్థమైందా? 4 మాటలు అన్నారట. అంటే చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు ఉంటారు కదా పెద్దలు, ఎవరు వచ్చి ఇదే మాట అంటున్నారట, నిండు అమావాస్య పెళ్లి చేస్తున్నావేంటయ్యా, నీకు మైండ్ ఉందా అన్నట్టుగా. కానీ ఆయన కావాలని అమావాస్యకి పెళ్లి చేశాడట, కావాలని. ఎవరు? పాస్టర్ గారు. ఎందుకంటే మనుషుల్లో ఉన్న అపోహ తొలగిపోవాలి అని చేస్తే, ఆ తర్వాత సంవత్సరం దాటిన తర్వాత 2వ సంవత్సరంలో వాళ్ళిద్దరికి చెరోకి 2 మగపిల్ల, మగపిల్ల పుట్టారట. చక్కగా ఉన్నారట పిల్లలు. ఇప్పుడు కూడా మంచిగానే ఉన్నారు వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి కూడా ఒక 20 సంవత్సరాలు అటు అవుతుంది. ఇప్పటికీ మంచిగానే ఉన్నారట వాళ్ళు. మంచి సేవకుడు ఆయన. అంటే లోక మర్యాద తెలిసిన వాళ్ళు ఏమంటారు, ఏంటయ్యా అమావాస్య రోజు పెళ్లి చేస్తున్నా అంటే, అమావాస్య రోజు ఇంటికి ముక్కు పోస్తున్నారు ఏంటి, భార్య గర్భిణితో ఉంటే పునాది వేస్తున్నారేంటి? అర్థమైందా మీకు? భార్య గర్భిణితో ఉంటే పునాది వేస్తున్నారేంటి ఇంటికి? భార్య కన్న తర్వాత కదా పునాది వేసింది, ఇప్పుడు వేయకూడదు, కీడు వస్తుంది. మొన్న ఆ మధ్య ఒకటి ఇలాగే జరిగింది. ఒక గవర్నమెంట్ నుంచి ఇల్లు శాంక్షన్ అయింది, వాళ్ళకు లోన్ వస్తుంది, ఇల్లు మొదలు పెట్టుకోవాలి. భార్య ఏమో గర్భం ధరించుంది, 6 నెలలు గర్భిణి. అయితే మళ్ళీ ఇది అవకాశం వస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుందేమో, మళ్ళీ రాదేమోనని చెప్పేసి ఇద్దరు భర్త భార్యతో మాట్లాడి ఆ గర్భిణీ పోయే ట్యాబ్లెట్లు వేసాడట. గర్భిణీ పోతే ఇల్లు కట్టుకోవచ్చు కదా అని ఎవరో చెప్పారట. మరి గర్భిణీతో ఉంది కదా, ఇప్పుడు పునాది వేయకూడదు అని చెప్పేస్తే, సరే ఆ గర్భిణీ పోతే ఇల్లు కట్టుకోవచ్చు కదా అని 6 నెలల గర్భిణీతో ఉన్నటువంటి అమ్మాయిని ట్యాబ్లెట్లు వేసి ఆ గర్భిణి పోవటాన్ని చూస్తే అది ఎఫెక్ట్ అయిపోయి ఆ అమ్మాయి చచ్చిపోయింది. చూసారండి? ఇది లోకనీతి. ఎందుకంటే నీ భార్య గర్భంతో ఉంది, నువ్వేం చేయకూడదు, ఇంటికి పునాది వేయకూడదు, ఇల్లు కట్టకూడదు ఇప్పుడు అంటారు. మరి ఇల్లు కట్టకుండానే పునాది వేయకుండానే చచ్చిపోయిందిగా, దీనికేంటి? చెప్పరే? నేను ఇన్ని చెబుతున్నానా, తర్వాత మీరు చేసేవి చేస్తూనే ఉంటారు. ఆ లోకనీతినే అనుసరిస్తారు మీరు కూడా కదా. భార్య గర్భిణితో ఉంటుంది, భర్త ఏం చేస్తాడు, ఇంత పొడుగుని గడ్డం పెంచుతాడు. ఆ గడ్డాన్ని ఆడిని అస్సలు చూడలేం, అవునా కదా. ఎందుకంటే వారానికి ఒకసారి స్నానం చేస్తాడు వాడు. అసలు మనం ఉండేదే అంతంత మాత్రం శుభ్రంగా, లేచిన కాంచి పనికి వెళ్ళాలి కదండి. ఇంత బారు గడ్డం పెంచుతాడు. వాడిని చూస్తే పిల్లల్ని ఎత్తుకుపోయేలు వస్తారు చూసారా, అట్లా ఉంటాడు. పిల్లల్ని ఎత్తుకుపోయేలు వస్తారు కదా, అట్లా ఉంటాడు. ఎందుకురా గడ్డాన్ని పెంచుతున్నావు, ఎందుకురా జుట్టు పెంచుతున్నావు అంటే, మా ఆవిడ గర్భిణీతో ఉందన్నయ్య. గర్భిణీతో ఉన్నప్పుడు గడ్డం మేసాలు పెంచాలంటగా. అసలు నీ గడ్డం మేసాలు పెంచడానికి లోపల ఉన్న పెండానికి ఏంటి సంబంధం? ఒకసారి ఆలోచించండి. అలా గడ్డం మేసాలు పెంచినటువంటి వాళ్ళు ఎవరైతే అలా పెంచారో అటువంటి వాళ్ళ పిల్లలు పుట్టి చనిపోయారు తెలుసా మీకు? అంటే వాళ్ళకి క్షేమంగా ఉండాలనేది కదా గడ్డం మేసాలు పెంచా. కానీ నీ భార్య ప్రసవించిన తర్వాత, లేదంటే ప్రసవించక ముందే ఏమైపోయింది, ప్రసవించక ముందే కొన్ని పిండాలు రాలిపోతున్నాయి,
ప్రసవించిన తర్వాత కొంతమంది చనిపోతున్నారు. మరి నువ్వు గడ్డం మీసాలు పెంచావు కదా, పెండం నిలవాలిగా లోపల. గడ్డాల మీసాలు పెంచావు కదా, బయటకు వచ్చిన పెండం బ్రతకాలిగా. ఎంతమంది పురిట్లో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు చెప్పండి. ఆ పురిట్లో చచ్చిపోయిన తండ్రి ఎవరైతే చనిపోయారో ఆ బిడ్డ తండ్రి గడ్డాల మీసాలు పెంచలేదా? ప్రతి ఒక్కరు చేసేది అదేగా చెప్పండి. చెప్పలేవమ్మా? అవునా కదా? ప్రతి ఒక్కరు చేసేది అదే కదా. ప్రియమైన దేవుని పిల్లరా, ఇవన్నీ మనం కల్పించుకున్నవి. దీన్ని లోకనీతి అంటారు. అర్థమైందా? లోకనీతి. ఇల్లు కట్టేటప్పుడు గుంట తీసి ఏం చేయాలి? నవధాన్యాలు చల్లాలి. ఎందుకు చల్లాలి నవధాన్యాలు చెప్పండి? చెప్పండి. ఇల్లు కట్టిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఇల్లు కట్టిన వాళ్ళు చేతులు ఎత్తండి. మీకు ఇల్లు లేవా పాపం? మరి ఇల్లు కట్టిన వాళ్ళు చేతులు ఎత్తండి. నవధాన్యాలు చల్లారుగా. నేను ప్రార్థన చేసి వచ్చిన తర్వాత చల్లారుగా. చల్లేదా? కొంతమంది ఉంటారులే. నవధాన్యాలు ఎందుకు చల్లుతారు చెప్పండి? అసలు నవధాన్యాల పేర్లు తెలుసా మీకు? ఏమా? నవ అంటే ఎన్ని? 9 ధాన్యాలు ఎందుకు గుంటలో వేస్తారు చెప్పండి? ఎందుకు వేస్తారు? తెలీదు. కానీ మనం పెద్దల ఆచారం, పెద్దలు చెప్పారు మంచిదంట. ఏం మంచిది తెలుసుకోవాలి కదా. ఒక పని చేసేటప్పుడు దాని గురించి క్లారిటీగా తెలుసుకోవాలి కదా. నా చిన్నప్పుడు నేను గడప మీద నిలబడి ఒకసారి తుమ్మాను. తుమ్మితే మా నాన్న గడప అవతలు కానీ అవతలు కానీ తుమ్మన్నాడు. నేను అన్నాను ఎందుకు అన్నాను. నా చిన్నప్పటి నుంచి డౌట్లు ఎక్కువ. ఎందుకన్నాను? పెద్దలు చెప్పారులే వాయ్ అంటున్నాడు. అది ఏం చెప్పారు అంటున్నాను నేను. అరే ఎంత రెత్తమేత్తమేరా నీకు అంటున్నాడు. చెప్పించేయరన్నాడు. అదే ఎందుకు నాకు కారణం చెప్తే అప్పుడు నేను చేస్తా అన్నాను. మా నాన్న చెప్పలేకపోయాడు. అర్థమైందా మీకు? మా నాన్న చెప్పలేకపోయాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలా ఆలోచిస్తే ఎన్ని ఉన్నాయి వచ్చుడు. నవధాన్యాలు ఎందుకు చల్లుతారు? నవగ్రహాల అనుగ్రహం కోసం. ఏ గ్రహాలు? నవగ్రహాల అనుగ్రహం. అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యం. అంటే కిందున్న ఈ ధాన్యానికి నవగ్రహాలకి సంబంధం ఉందా? లేదు. అర్థమైనా? నవధాన్యాలు దేవుడు మనకు ఆహారం కోసం ఇచ్చాడు. నవగ్రహాలని కాలాలు సమయాలు రావటానికి మన దేవుడు ఇచ్చాడు. నవగ్రహాలు. ఇప్పుడు నవగ్రహాల్లో ఒక గ్రహమే కాదంటున్నారు వాళ్ళు శాస్త్రవేత్తలు. మనటోరికి ఏం చెప్పారు? 9 గ్రహాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడేమంటున్నారు? ఒక గ్రహమే లేదంటున్నారు, 8 ఉన్నాయంటున్నారు. ఇప్పుడు నవధాన్యాలకి నవగ్రహాలకి తేడా వచ్చిందిగా. ఏమా వచ్చిందా? అంటే నవగ్రహాలు అంటే గ్రహాలకి మనిషికి సంబంధం ఉందా చెప్పండి? గ్రహాలు దేవుడు ఎందుకు చేశాడు? సూర్యుడు ఒక గ్రహం, చంద్రుడు ఒక గ్రహం, మనం నివసించే భూమి ఒక గ్రహం, నక్షత్రాలు కూడా గ్రహాలే కదండి. వీటన్నిటిని ఎందుకు సృష్టించాడు దేవుడు? పగటిని ఏరుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏరుటకు చిన్న జ్యోతులను ఆయన చంద్రుని నక్షత్రాలని సృష్టించాడు. కాలములు సంవత్సరములు మనకు తెలియాలంటే ఈ గ్రహాలు ఉండాలి, అవి తిరుగుతూ ఉండాలి. అంటే కాలాల కోసం, సంవత్సరాల కోసం, సమయాల కోసం, దినాల కోసం దేవుడు గ్రహాలను చేశాడే తప్ప ఆ గ్రహాలు తిరగటం వలన ఆ గ్రహ స్థితికి మన స్థితికి ఏ సంబంధం అసలు లేదు. కానీ మనం ఎవరి దగ్గరికి వెళ్ళామనుకోండి, నీ గ్రహస్థితి బాగోలేదు అంటాడు. గ్రహాన్ని నువ్వు సృష్టించావా? గ్రహం నిన్ను సృష్టించిందా? గ్రహాలని మనం సృష్టించింది దేవుడు. గ్రహం మనం సృష్టించలేదు. అసలు ఆ గ్రహానికి మనకు సంబంధమే లేదు. అర్థమైనా? నీ గ్రహస్థితి బాగోలేదు అంటాడు. ఇది లోకనీతి. అర్థమైనా? ఇది లోకనీతి. నా ప్రియ దేవుని పిల్లరా, ఇంకా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మనం పాలు పొంగళ్ళు చేస్తాం కదండి. ఇంకా అన్నిలైతే రకరకాలుగా చేస్తారనుకోండి. ఇంకా మనం కూడా ఏం చేస్తాం? సగమేమో అన్యాచారం చేస్తాం, సగమేమో క్రైస్తవాచారం చేస్తాం. అంటే ప్రార్థన ఇవన్నీ కొంత దేవునివి,
కొంతేమో పాలు పొంగించడం అనేమో అన్ని ఆచారాలు. ఎవరైనా వచ్చి పెచ్చదాన కొత్త ఇంట్లో పాలు పొంగించి పారేష్టం ఆయన అంతే చెబుతాడు అంటది. ఓ సైతాన్ వచ్చి చెప్పిద్దట, అవునా కదా? ఆ సైతాన్ మాటలు విని ఈ సైతాన్ని కూడా ఏం చేస్తారు? అంతేనంట అక్క అని చెప్పేసి ఆ విధంగా నేనేం చెప్తాను, పాలు తెచ్చుకుంటే దాని మీద పెట్టుకొని ఒక స్వీట్ చేసుకుని నలుగురు పెట్టండి, కమ్మగా వాళ్ళు తింటారు. వాళ్ళు తింటాం మీకు ఆశీర్వాదం, అది పుణ్యం. పొయ్యిలో పాలు పొంగిస్తే దానివల్ల ఉపయోగం ఏంటి చెప్పండి? నేలపాలు అయిపోవటమే కదా. ప్రియమైన దేవుని పిల్లలు, లోకనీతి ఇది. దేవుని నీతి వేరుగా ఉంటుంది, లోకనీతి వేరుగా ఉంటుంది. కాబట్టి లోకనీతి దేవుని నీతి సమానం అంటే పొరపాటును కూడా సమానం కాదు. దేవుడు ముందే చెప్పాడు కదా, నా తలంపులు వేరు మీ తలంపులు వేరు, నా మార్గాలు వేరు మీ మార్గాలు వేరు. అంటే దేవునికి నచ్చేది మనిషికి నచ్చదు, మనిషికి నచ్చేది దేవునికి నచ్చదు. దేవుని దృష్టిలో ఘనమైనది మనుషుల దృష్టిలో ఘనహీనం, మనుషుల దృష్టిలో ఘనమైనది దేవుని దృష్టిలో ఘనహీనం. అంటే మనిషి పద్ధతులకి దేవుని పద్ధతులకి అసలు కలవట్లేదు. మరి ఎవరు గొప్పవాళ్ళు వీళ్ళిద్దరిలో? దేవుడా మనిషి అంటే దేవుడే గొప్పవాడు. ఎవరి మాట గొప్పదంటే దేవుని మాటే గొప్పది. ఎవరి మాట వింటే మనిషి బాగుపడతాడు? దేవుని మాట వింటే మనిషి బాగుపడతాడు. అందుకే దేవుని మాట వినాలి కదా, మనుషుల మాట కాదు, దేవుని మాట వినాలి. దేవుని మాట విని లోకనీతికి మనం దూరంగా ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం పరిశీలించి దాన్ని అనుసరించి నడుచుకోండి. అంటే వాక్యానుసారంగా బ్రతకండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలా బ్రతకాలి? వాక్యానుసారంగా బ్రతకాలి. అందుకే ఈ పరిశీలి గురించి, శాస్త్రుల గురించి దేవుడు ఏమని చెప్పాడంటే, అసలు వాళ్ళ నీతి ఏంటి, వాళ్ళ గురించి ఏం చెప్పాడు? ఇంకో మాట చదువుదాం. మత్తయి శుభవార్త 23వ అధ్యాయము, మత్తయి శుభవార్త 23వ అధ్యాయము 2-4 వాక్యాలు చదవండి. 2-4 వాక్యాలు. శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పిన వాటిని అనుసరించి గైకోండి. అయినను వారి క్రియల చొప్పున మీరు చేయొద్దు, వారు చెప్పుదురే కానీ చేయరు. ఎవరిల్లు? శాస్త్రులు పరిసయ్యులు. వారు ప్రకటిస్తున్నటువంటి దేవుని మాటలు ఉన్నాయి కదా, ఆ మాటలు మీరు వినండి, కానీ వారి క్రియలు చొప్పున మీరు చేయొద్దు అంటున్నాడు. ఎందుకంటున్నాడు? వాళ్ళు చెబుతారే కానీ చేయరట. ఏం చెప్తారు? సహోదరులారా మీరందరూ ఎలా ఉండాలి? నీతిగా ఉండాలి అంటారంట, కానీ వీళ్ళు మాత్రం నీతిగా ఉండరట. మనం పాపం చేయకూడదు సహోదరులారని చెప్తారట, వీళ్ళు మాత్రం పాపం చేస్తూ ఉంటారట. అంటే జనానికి చెప్పటం అయితే చెప్తున్నారు కానీ దాన్ని అనుసరించి నడవట్లేదు. అందుకే ప్రభు ఏమన్నాడు? మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 20వ వాక్యం చదవండి. 20వ వాక్యం. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల. చూడండి, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశించనేరని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. శక్తివంతంగా చెప్పండి, చేతులుపుతూ చెప్పండి, హల్లెలూయా. శాస్త్రుల నీతి కంటే మీ నీతి ఎలా ఉండాలి? అధికంగా ఉండాలి. ఇంతకు శాస్త్రుల నీతి ఏంటి? శాస్త్రుల నీతి ఏంటి? చెబుతారే కానీ చేయరు. మనం చెప్పాలి, చెప్పింది చేయాలి. అర్థమైందా మీకు? మనం చెప్పాలి, చెప్పింది
చేయాలి. ప్రియమైన దేవుని పిల్లరా, నాకు తెలిసిన ఒక ఆమె ఉంది. దేవుని గురించి ఏమని చెప్పమంటే లోడా 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 చెప్పిద్ది. అసలు అంటే అంత స్పీడ్గా చెప్పిద్ది అన్నమాట. మనం అలా ఉండాలి, ఇలా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, బలంతో ఉండాలి, ప్రార్థన అంటది. అసలు నాన్ స్టాప్ చెప్పేస్తుంది. ఒకసారి ఇలాగే తొర్లపాడులో మీటింగ్ పెడితే ఏసన్న గారు, దైవజనులు ఏసన్న గారు, ఆమె కొత్తగా ఇల్లు కట్టుకుంది, మీటింగ్ అయిపోయింది. ఏసన్న గారిని ఆమె అన్న మా ఇంటికి ప్రార్థించేది రండి అని చెప్పేసి తీసుకెళ్తే అప్పుడే కరెంటు పోయింది. ఆమె ఇంటికి వస్తుంటేనే కరెంటు పోయింది. చీకటి మొహం అనుకుంటా కరెంటు పోయింది. పోతే ఆ తర్వాత అలాగే అన్న ఒక్కడే ఉన్నాడు, నేను అన్న పక్కనే ఉన్నాను. అన్న చేయి పట్టుకున్నాను, నేను కావాలని పట్టుకున్నా. ఎప్పటి నుంచి ఆశ ఉండేది, కావాలని పట్టుకున్నాను. ఆయన చేయి పట్టుకున్న చిన్నగా దిగండి అన్నాను. నేను ఎవరు ఆయనకు తెలియదు, ఆయన తెలుసుగా. అట్లా దైవ సేవకులు స్పర్శ తగిలితే బాగుంటుందని ఆయన చేయి పట్టుకొని జాగ్రత్తగా అక్కడ దించి లోపలికి తీసుకెళ్ళాను నేను. అప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి వచ్చిన తర్వాత తెల్లవారుజామున అన్న ప్రార్థన చేసి వచ్చాడా, ఆ చీకటిలోనే ప్రార్థన చేసి వచ్చాడు. తెల్లవారుజామున అందరిని లేపి ఆమె ఏం చేసిందంటే పాలు పొంగిచ్చింది తెల్లవారుజామున. చూసారండి, గొప్ప దైవజనుడు ఆ ఇంటికి వచ్చాడు కదా, ఇంక అటువంటి చేయొచ్చా? అట్లా చేసింది. ఇట్లా ఉంటారు కొంతమంది, అంటే చెప్తారు కానీ అదే వాక్యం చెప్పమంటే విశ్వాసులకు ఏం చెప్పిద్ది? మనం మారుమనసు పొందాలి, నీతిగా ఉండాలి, గొడవలకు వెళ్ళకూడదు, చర్చికి వెళ్ళాలి, పరిశుద్ధాత్మని పొందుకోవాలి అని చెప్పేసి ఆ విధంగా ఏం చెప్పిద్ది? కానీ చెప్పిద్ది కానీ చేయదు. ఇటువంటి వాళ్ళు లేరా క్రైస్తవుల్లో? లేరా? మనం చెప్పాలి, చేయాలి. అర్థమైందా మీకు? చెప్పాలి, చేయాలి, అలా ఉండాలి కదా మనం. అందుకే శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికం కాని ఎడలా మీరు పరలోకానికి చేరరు అంటున్నాడు. శాస్త్రుల నీతి ఏమని చెప్పాను? చెబుతారే కానీ చేయరు. మనం చెప్పాలి, చేయాలి, అది మన నీతి, దేవుడు మనకు నేర్పించిన నీతి. కాబట్టి ఇంకా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10:5 వాక్యం ఏమన్నారు? చివరిగా చదువుకొని ముగించేసుకుందాం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక అరణ్యములో సంహరించబడిరి. చాలు. ఎందుకు ఈ మాట ఎవరి గురించి చెప్తానంటే ఇశ్రాయేలు గురించి. ఐగుప్తు దేశాన్ని విడిచి కనానుకు వచ్చేటువంటి ఇశ్రాయేలు గురించి చెప్తున్నాడు. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారట. ఎందుకు ఉండలేకపోయారు? వారు దేవుని నీతిని కాకుండా లోకనీతిని అనుసరించటం వలన. ఏంటి చెప్పండి? దేవుని నీతిని కాకుండా లోకనీతిని అనుసరించటం వలన వారు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. దేవుడు కోపగించుకుని ఏం చేశాడు? అరణ్యములోనే అటువంటి వారిని సంహరించేశాడు. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? దేవుని నీతిని మనం అనుసరించకపోతే, మనం కూడా లోక రీతిని అనుసరించి నడిచామనుకోండి, వాళ్ళ నాన్న సంహరించాడు అరణ్యంలో, మనలో కూడా సంహరించి పరలోకానికి రానివ్వడు. మనం పరలోకం చేరాలంటే మనుషుల నీతిని పక్కన పెట్టి దేవుని నీతిని అనుసరించి నడుచుకోవాలి. ఆమేన్. దేవుని నీతి అంటే ఏమని చెప్పాను? దేవుని నీతి అంటే ఏంటి? వాక్యం. మనుషుల నీతి అంటే మనుషులు కల్పించుకున్న పద్ధతులు, ఆచారాలు, సంప్రదాయాలు, మర్యాదలు. చెప్పాను కదా, నేను కొన్ని చెప్పాను కదా, కొన్ని విషయాలు చెప్పాను కదా. లోక నీతి ఏంటో, మనుషుల చేత స్థాపించిన నీతి ఏంటో చెప్పాను కదా. ఇవన్నీ కూడా మీ మనసులో పెట్టుకొని లోక నీతిని దేవుని నీతికి సమానం చేయకండి. లోక నీతి వేరు, దేవుని నీతి వేరు. కాబట్టి మనం ఎలా బ్రతకాలంటే బ్రతికున్నంతకాలం లోకంతో వేరే ప్రత్యేకంగా మనం బ్రతకాలి. దేవుని పిల్లలంగా మనం బ్రతకాలి. మనల్ని చూసి వాళ్ళు నేర్చుకొని మన వైపు వారు మళ్లించబడాలి, కానీ
వాళ్ళని చూసి నేర్చుకుని వాళ్ళ వైపు మళ్ళించబడటం కాదు. అర్థమవుతుందా మీకు? వాళ్ళ వైపు మనం మళ్ళించబడటం కాదు, వాళ్ళే మన వైపు మళ్ళించబడాలి. అంటే దేవుని వైపు మనం వాళ్ళని మళ్ళించాలి. ఎందుకంటే దేవుని మార్గం ఉత్తమమైందా, మనుషుల మార్గం ఉత్తమమైందా? దేవుని మార్గం ఉత్తమమైంది. కాబట్టి మనం ఉత్తమమైన మార్గంలో ఉన్నాం, వాళ్ళను కూడా ఈ మార్గంలోకి తీసుకురావాలిగా. మనం ఆ మార్గంలోకి వెళ్ళకూడదు అది. కాబట్టి అలా బ్రతికి దినాలన్నీ కూడా దేవుని నీతిని అనుసరించినటువంటి దేవుడున్న పరలోకం చేరుకునే కృపను పరిశుద్ధ ఆత్మ మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.